హాయ్ అండి, మళ్ళీ కటోరా రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వీడియోలో చూసారంటే నేను ఈ కటోరా అనేది ప్లెయిన్ వాటర్ అండ్ చియా సీడ్స్తో కలుపుకొని తాగేసానండి. ఇది అంత టేస్ట్ ఉండదు, ఎందుకంటే ఈ కటోరా నానబెట్టుకొని జెల్లీగా ఫామ్ అవుతుంది కదా. ఇది మనకి ఏ టేస్ట్ తెలియదండి, జస్ట్ నార్మల్గా ఉంటుందంతే. ఇది ఎక్కువ మంది కూడా తాగలేరు. మంచి ఎప్పుడు అంతగా రుచిచ్చదు కదండి, కానీ మంచి ఎప్పుడు మంచే కదా. చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అందుకే ఒకసారి టేస్ట్ లేకపోయినా కూడా ట్రై చేయండి. అలా ట్రై చేయలేని వాళ్ళ కోసం మన దగ్గర ఇంకా రెసిపీస్ ఉన్నాయి. సో ఇంకో సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, నేను తాటి బెల్లం అండ్ లెమన్ నిమ్మకాయ తీసుకొచ్చానండి. ఏం లేదు, ఒక 1 or 2 స్పూన్స్ కటోరా తీసుకొని 2 to 3 స్పూన్స్ చియా కానీ సబ్జా సీడ్స్ కానీ కలుపుకొని దాంట్లో నిమ్మకాయ పిండుకొని 1 స్పూన్ తాటి బెల్లం వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇది తాగుతూ నా ఛానల్ని